అడవి ఏనుగులను నియంత్రించేందుకు ఏపీ సర్కార్ ముందడుగు వేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఫలించడంతో ఇవాళ రాష్ట్రానికి కుంకి ఏనుగులు రాబోతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ బెంగళూరుకు వెళ్లబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇవాళ సాయంత్రం సిద్ధారామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కుంకి ఏనుగులను ఏపీకి అప్పగించబోతున్నారు. ఇక రాష్ట్రంలో పంట పొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు కుంకి ఏనుగులను రాష్ట్రానికి తీసుకొస్తుంది ఏపీ సర్కార్. ఎంతో మంది రైతుల ప్రజల ప్రాణాలు తీసిన ఏనుగులను కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు కుంకి ఏనుగుల అప్పగింతకు ఆ రాష్ట్రాన్ని ఒప్పించారు. ఇవాళ ఏపీకి 6 కుంకి ఏనుగులు అందించబోతుంది కర్ణాటక ప్రభుత్వం. కుంకి ఏనుగులు కావాలని గత ఏడాది ఆగస్టు 8వ తేదీన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. ఇక గత ఏడాది సెప్టెంబర్ 27న విజయవాడలో కుంకి ఏనుగుల అప్పగింతకు సంబంధించి కర్ణాటకతో ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా శిక్షణ పొందిన కుంకి ఏనుగులను ఇవాళ ఏపీకి అప్పగించనుంది కర్ణాటక సర్కార్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, మాధవి, మీరు అన్నట్లుగా 6 కుంకి ఏనుగులు ఈవేళ కర్ణాటక ప్రభుత్వం ఏపీ సర్కారుకు అందించబోతోంది. గత ఆగస్టులోనే ఉప ముఖ్యమంత్రి అట్లాగే అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకే కర్ణాటక సర్కారు అందుకు అంగీకరించింది. 6 ఏనుగులు కూడా ఇవాళ సాయంత్రం బెంగళూరులో అఫీషియల్గా స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం సిద్ధరామయ్య, శివకుమార్ సమక్షంలో స్వయంగా మన ఏపీ అటవీ శాఖకు అప్పగించబోతున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ హాజరు కాబోతున్నారు. ప్రధానంగా మనకు తెలుసు, ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో ఏనుగుల బెడద అత్యంత విపరీతంగా ఉంటుంది. ఏనుగులు జనావాసాల్లోకి వచ్చి బెంబేలెత్తిస్తూ ఉంటాయి. లక్షలాదిగా నష్టం చేకూర్చేలా పంటను ధ్వంసం చేస్తూ ఉంటాయి. ఇట్లాంటి ఒక సమస్యకు పరిష్కారంగా అంటే చాలా మార్గాలు ఉన్నప్పటికీ ఆ దారి తప్పిన ఏనుగులను, మొదపటి ఏనుగులను దారికి తెచ్చేందుకు శిక్షణ ఏనుగులు రంగంలో దొరుకుతాయి. ఈ శిక్షణ ఏనుగులనే కుంకీలుగా వ్యవహరిస్తూ ఉంటారు. నిజానికి మన వద్ద ఇప్పటికే చిత్తూరు జిల్లాలో 2 కుంకి ఏనుగులు ఉన్నాయి, జయంతు, వినాయక్. అయితే 2 కూడా వృద్ధాపం బారిన పడి కదలలేని స్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అదనపు శిక్షణ ఏనుగులు అవసరమని భావించి మైసూరులో ఉన్నాయని తెలిసి స్వయంగా పవన్ కళ్యాణ్ ఆ మేరకు కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత గత 4 నెలల తర్వాత ఈ 6 ఏనుగులు ఇవ్వడానికి కర్ణాటక సర్కార్ అంగీకరించింది. ఇవాళ సాయంత్రం వాటిని తీసుకోబోతున్నారు. రేపు తెల్లవారుజామున కల్లా అవి చిత్తూరు జిల్లాకు చేరుకోబోతున్నాయి. 4 కుంకి ఏనుగులను పలమనేరు ఎలిఫెంట్ క్యాంపుకు పంపిస్తారు. ఇక 2 కుంకి ఏనుగులను తిరుపతిలోని జూ పార్క్ తరలించబోతున్నారు. ఎక్కడైనా సరే జిల్లా లేకపై మొదపటి ఏనుగులు రెచ్చిపోయినా లేక మంద నుంచి విడిపోయిన ఏనుగు దారి తప్పి తిరుగుతున్న ఈ కుంకి ఏనుగులు వాటి దగ్గరికి వెళ్ళి వాటిని మచ్చిక చేసుకొని తిరిగి అడవిలోకి పంపడమా లేక మందలో కలపడమా లాంటి పనులు చేయడంలో ఇవి అత్యంత శిక్షణ పొంది ఉంటాయి. ఇట్లాంటి ఒక శిక్షణ ఏనుగులు ఏదైతే కుంకిలుగా వ్యవహరిస్తారో ఈ శిక్షణ ఏనుగులు రేపు ఉదయం కల్లా చిత్తూరు జిల్లాకు చేరుకోబోతున్నాయి. ఇవాళ జరిగే కార్యక్రమంలో మాత్రం ఈ ఏనుగులను అధికారికంగా కర్ణాటక ప్రభుత్వం ఏపీ సర్కారుకు అప్పగించబోతోంది. అంటే ఈ కర్ణాటక ప్రభుత్వంతో కుదుర్చుకునే ఒప్పందంలో ఎలాంటి అంశాలు ఉన్నాయి? ఎందుకంటే ఇవి శాశ్వతంగా ఏపీలోనే ఉండబోతున్నాయి. కొన్ని రోజుల సేవల అనంతరం మళ్ళీ కర్ణాటక ప్రభుత్వానికి అప్పగించబోతున్నారా? ఎలాంటి ఒప్పందం ఉంది దీనిపైన? లేదు, ఇది పూర్తిగా మన ఏపీ సర్కార్కి అందించబోతున్నాం. నిజానికి అంటే కర్ణాటక ప్రభుత్వానికి మనకు మధ్య అనిమల్ ట్రాన్సాక్షన్ ఒప్పందం ఉంది. అంటే ఇక్కడ అవసరమైతే అక్కడికి, అక్కడ అవసరమైతే ఇక్కడికి చేసుకునే ఒప్పందం ఇదివరకే ఉంది. అందులో భాగంగానే ఇదివరకు మనం పులులు, సింహాలు, జింకలు, ఇతర అరుదైన ప్రాణులు గతంలో అనేక మార్లు కర్ణాటక ప్రభుత్వానికి అప్పగించాం. అట్లాగే కర్ణాటక ప్రభుత్వం నుంచి మనకు గతంలో అనేక పక్షులు, జంతువులు కూడా రావడం జరిగింది. అట్లాంటి ఒక ఒప్పందంలో భాగంగానే ఈ 6 ఏనుగులు శాశ్వతంగా చిత్తూరు జిల్లాకు లభించబోతుంది. అంటే భవిష్యత్తులో దీనికి ప్రత్యామ్నాయంగా మరేదైనా సరే జంతువులు ఇచ్చే కార్యక్రమం ఇకపై కొనసాగుతుంది. అయితే మొత్తంగా ఈ 6 ఏనుగులు రావడంతో చిత్తూరు జిల్లా రైతాంగం కొంత ఆనందం వ్యక్తం చేస్తుంది. ఈ ఏనుగుల రాకతో అయినా జిల్లాలో ఈ ఏనుగుల బెడద సమస్య తగ్గుతుందని రైతాంగం భావిస్తుంది. ఈ 6 కూడా కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ఎలిఫెంట్ బేస్ క్యాంపులో ప్రత్యేక శిక్షణ పొందాయి. వీటిని ఎలా నిర్వహించాలి అన్న అంశంపైన గడిచిన 4 నెలలుగా ఇక్కడి నుంచి అటవీ సిబ్బంది మైసూరుకి వెళ్ళి ఆ 6 ఏనుగుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని ఎలా మేత పెట్టాలి, ఎలా మేపాలి అన్న
అంశంపైన శిక్షణ తీసుకున్నారు. అట్లాంటి సిబ్బందికి శిక్షణ పూర్తయిన పిమ్మటే ఇవాళ ఏనుగుల అప్పగింత కార్యక్రమం కొనసాగబోతుంది. ఈ 6 ఏనుగులు కూడా చిత్తూరు జిల్లా ఉండబోతోంది. ఎక్కడ ఏనుగుల నుంచి ఏ సమస్య వచ్చినా ఈ 6 ఏనుగులు వెంటనే ప్రత్యక్షమవుతాయి. అంటే చిత్తూరు జిల్లా పరిధిలో వస్తే పలంనేరు సమీపంలో ఉన్న 4 ఏనుగులు రంగంలో దిగుతాయి. తిరుపతి జిల్లా పరిధిలో ఏదైనా సమస్య వస్తే జూ పార్కులో ఉన్న ఈ 2 కుంకి రంగంలో దిగుతాయి. మొత్తంగా ఈ కుంకు ఏనుగులు ఏదైతే ఏనుగుల బెడద నుంచే అంటే ఏనుగుతోనే ఆ సమస్యను పరిష్కరించేలా ఇట్లా ఒక వినూత్న కార్యక్రమం అయితే ఇకపై కొనసాగబోతోంది. మాధవి. థ్యాంక్ యూ మురళి.